రామ్టాక్కి తిరిగి స్వాగతం. భారత్ యుద్ధానికి సిద్ధమైంది. 7వ తేదీ సివిల్ డిఫెన్స్ డ్రిల్ జరగబోతుంది. అంటే పౌరుల్ని యుద్ధానికి సన్నద్ధం చేస్తాం. పౌరులు యుద్ధం చేయాల్సిన పని లేదు. యుద్ధ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ సమయంలో అంటే అర్థం స్పష్టమవుతుంది, భారత్ యుద్ధానికి తయారైంది. మరి ఈ సమయంలో టీవీల్లోనో యూట్యూబుల్లోనో అసలు దీని గురించి గంటల గంటలు యుద్ధం అవసరమా లేదనే చర్చించుకునేటువంటి పద్ధతి మంచిది కాదు. ఎందుకంటే ఇది ప్రభుత్వము సైన్యము కలిసి నిర్ణయిస్తాయి, మనం కాదు నిర్ణయించేది. ఇది యుద్ధం కావాలని ఎవ్వరూ కోరుకోరండి. భారత్ ప్రభుత్వం కూడా సైన్యం కూడా ఏదో తహతహలాడుతూ యుద్ధానికి వెళ్ళాలని అనుకోవట్లేదు. ఎన్నో జరిగినాయి సంఘటనలు. ఇటీవల కాలంలో చూసుకున్నప్పుడు కూడా మనం పార్లమెంట్ మీద దాడి జరిగినా కూడా సహించాం. ముంబై నగరం మీద దాడి చేసినా సహించాం. చివరకు ఊరి పుల్వామాల్లో బయట నుంచి వచ్చి మన సైన్యం మీద దాడి చేసినా సహించాం. దానికైనా హద్దు ఉంటుంది. ఇవాళ ఒక నిరాయుధులైన 26 మందిని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నప్పుడు ఎన్నాళ్ళు ఇలా భరించాలి? దీనికి వేరే గత్యంతరం లేకనే యుద్ధానికి వెళ్తున్నారనేది మర్చిపోవద్దు. యుద్ధం కావాలని ఎవ్వరూ కోరుకోరు. దేశం మొత్తం కూడా పహల్గాన్ ఘటన విషయంలో నివ్వెర చెందింది, కలత చెందింది, ఆగ్రహానికి గురైంది, ప్రతీకార వాంఛతో రగిలిపోతాం. నిజానికి మనది ప్రతీకార వాంఛ కాదు, న్యాయం జరగాలని కోరుకుంటుంది. మరి ఏం చేయాలి? యుద్ధం కాక ఇవాళ టీవీల్లో పెద్ద పెద్ద మేధావులు, పెద్ద పెద్ద జర్నలిస్టులు, వాళ్ళు ఒకవైపు వాళ్ళు పనిచేసే టీవీల్లో స్వంతగా స్ట్రైట్ బ్యాట్ లాంటి వాటితోటి యుద్ధం ఎంత అనర్థమో చెప్తున్నారు. ఎవరికి తెలియదండి? యుద్ధం అనర్థం కాక యుద్ధం మంచిదని ఎవరైనా చెప్తారా? ఏ రోజైనా భారత ప్రభుత్వం చెప్పిందా? సైన్యం చెప్పిందా? కానీ మరి సొల్యూషన్ ఏంటో మీరు చెప్పాలి. యుద్ధం అవసరం లేదు, ఒప్పుకుందాం. యుద్ధం లేకుండా ఈ సమస్యను ఎలా పరిష్కరించాలా? రోజు రోజుకి జటిలమైపోతుంది. పాకిస్తాన్ మనం కామ్గా కూర్చున్నా, ఎంత శాంతి ప్రయత్నాలు చేసినా కవ్విస్తూనే వచ్చింది కదా. చివరికి నిరాయుధులైన దేశ పౌరుల్ని మతవడిగి చంపటానికి కూడా సిద్ధమైంది కదా. అయినా కూడా మరి మనం ఏమి చేయకుండా కూర్చుంటామా? ఎలా దీనికి సమాధానం ఏంటో వాళ్ళ దగ్గర, ఈ మేధావులు, పెద్ద పెద్ద మేధావుల దగ్గర సొల్యూషన్స్ ఏంటో చెప్పమనండి. యుద్ధం అనర్థమే కాదంటలేదు, దానికి సొల్యూషన్ ఏంటో చెప్పగలిగేటట్టయితే, ఇదిగో ఈ పద్ధతుల్లో, మేము చెప్పే పద్ధతుల్లో మీరు ఆచరించేటట్టయితే శాంతి ఉంటుంది, సేఫ్గా ఉంటుంది దేశం అని చెప్పి మీరు చెప్పమనండి. ఖచ్చితంగా దాన్నే పాటిస్తుంది. ప్రశ్నించటం ఈజీ, తర్కించటం ఈజీ, కానీ సమాధానం రాబట్టటమే కష్టం. ఏదైనా కూడా ఇవాళ జరుగుతుంది అదే. నిన్న మరీ రోత పుట్టిస్తున్నాయండి వీళ్ళు మాట్లాడే ఈ జర్నలిస్టులు. ఒకవైపు అలా మాట్లాడుతుంటే, కొంతమంది నాయకులు ముఖ్యంగా ఆర్మీని విమర్శించే వాళ్ళని సహించలేమండి. ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు, ప్రభుత్వ నిర్ణయాలని ప్రశ్నించవచ్చు, అది సాధారణ సమయంలో, యుద్ధ సమయంలో కాదు. కానీ ఆర్మీని తక్కువ చేసి హేళన చేసే పద్ధతిలో రఫేల్కి నిమ్మకాయలు మిరపకాయలు కట్టి ఒక నాయకుడు, అజయ్ రాయ్ అని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడే అలా టీవీల్లో హేళన చేస్తూ ఉంటే ఎలా సహించాలి? ఇంకొక నాయకుడు పంజాబ్లో చరణ్జీత్ సింగ్ చన్నీ, ఆయన అసలు ఈరోజు కూడా ఇంకా సర్జికల్ స్ట్రైక్స్కి ఆధారాలు చూపించమని అడుగుతున్నాడు. అంటే ఆర్మీ విషయంలో ఇటువంటి ప్రకటనలు, ముఖ్యంగా యుద్ధానికి తయారవుతున్నటువంటి టైంలో, ఇది మన
మొరాలిటీని దెబ్బతీసేటువంటి ప్రయత్నం కాదా? ఇది దేశద్రోహం కిందకి రాదా? నాకు ఒక్క సూటిగా అడుగుతున్నాను, ఇది దేశద్రోహం కిందకి రాదా? ఇవి మీరు ఏ మిగతా టైంలో మాట్లాడారు, ఇవాళ అందరికీ తెలుసు, మీరే మీ పార్టీనే అడుగుతుంది, యుద్ధానికి పాకిస్తాన్కి తగిన శాస్తి చేయాలి, ఎందుకు లేట్ అవుతుందని మీరే అడుగుతున్నప్పుడు ఇటువంటి ప్రకటనలు ప్రజల్లో గందరగోళం సృష్టించడానికి దారితీస్తాయి. దేశ సైన్యాన్ని మీరు తక్కువ చేసి ప్రజల్లో చూపించడానికి ప్రయత్నం చేసినట్టు అవుతుంది. ఏం కోరుకుంటుందండి మనల్ని దేశం? దేశం మనల్ని యుద్ధంలోకి వెళ్ళమంటలేదు. ఆ పని సైన్యం చేస్తారు. దాని మీద నిర్ణయాలు ప్రభుత్వం చేసుకుంటుంది. వాళ్ళిద్దరూ సమన్వయంతో చేసుకుంటారు. మనం పౌరులుగా మనం ఏం చేయాలి ఈ సమయంలో? మన కర్తవ్యం ఏంటంటే అందరం ఒక్కటిగా ఉండాలండి. ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్, వాట్ ఎవర్ డ్యూటీ ఈజ్ అసైన్ టు అస్ ఈజ్ లెట్ అస్ బి యునైటెడ్. ఏం అవసరం, మనం ఐక్యంగా ఉండండి. ప్రభుత్వం కనుక మనకి ఏదన్నా ఆదేశాలు ఇస్తే వాటిని పాటించండి. ఉదాహరణకి ఇవాళ సివిల్ డిఫెన్స్ డ్రిల్ చేయమన్నారు 7వ తేదీ, పాటించండి. రేపొద్దున ఇంకొక పిలిపిస్తే పాటించండి. అంతేగాని ఏం చేయాలో మనం చర్చించొద్దు ఇంకా. ఆ టైం దాటిపోయింది. దానికి ప్రభుత్వానికి సైన్యానికి వదిలిపెట్టండి. మనము దేశ ఐక్యతను దెబ్బతీసేటువంటి భావస్వేచ్ఛ పేరుతోటి ఏది పడితే అది మాట్లాడటం మానేసేయండి. కొద్ది రోజులు యుద్ధ సమయంలో మానేసేయండి. మనం చేయగలిగింది అది ఒక్కటేనండి. మనల్ని యుద్ధానికి వెళ్ళమని చెప్పి వాళ్ళు అడగట్లా, మీరు యుద్ధానికి రమ్మని అడగట్లేదు వాళ్ళు. మనల్ని అడుగుతుంది ఏంటంటే ఈ చిన్న చిన్న పనులు. దీన్నే దేశభక్తి అంటారు. యుద్ధంలో కమాండర్ ఉంటాడండి. యుద్ధం ప్రజాస్వామ్యం కాదు, డెమోక్రసీ కాదు. అక్కడ కమాండరే ఉంటాడు. కమాండర్ ఇచ్చేటువంటి ఆజ్ఞల్ని ప్రతివాడు పాటించాలి, అంతే. ఇక్కడ డెమోక్రసీకి తావు లేదు, నీ విభేదాలకు తావు లేదు, నీ ఆలోచనలకు తావు లేదు. అలా అయితేనే యుద్ధం గెలుస్తాం. వాళ్ళకు వదిలిపెట్టాలి, అది ఎలా చేయాలనేది మనకు సంబంధం లేదు. అది యుద్ధానంతరం వీటిని గురించి సమీక్షించుకోవచ్చు. యుద్ధ సమయంలో మాత్రం కేవలం కమాండర్ ఆజ్ఞలను పాటించటమే దేశ పౌరులు చేసేటువంటి పని. ఇదొక్కటేనండి దేశం మన నుంచి కోరుకుంటుంది, ఇదొక్కటే. ఇది గనక మనం చేయగలిగేటట్టయితే మన కర్తవ్యం మనం నెరవేర్చిన వాళ్ళు అవుతాం. సైన్యం ఏం చేస్తుందో, ప్రభుత్వం ఏం చేస్తుందో వాళ్ళకు వదిలిపెడదాం. మరి అందుకు మనందరం సిద్ధమేనా? భారత్ యుద్ధానికి సిద్ధమవుతుంది, మనం కూడా సిద్ధమేనా? దేశభక్తిని నిరూపించుకునే సమయం వచ్చింది. ఇదొక్కటే మనం చేద్దాం. విభేదాలు మర్చిపోండి, దేశ ఐక్యతని కాపాడండి. మనందరం ఐక్యతగా ప్రభుత్వానికి సైన్యానికి అండగా నిలబడదాం. జై భారత్, జై హింద్. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.